పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అభిమానులు కాదు, భక్తులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే హరిహర వీరమల్లు ఓజీ సినిమాలను రిలీజ్ చేశారు. నటుడిగా ఇటీవల ఓజీ చిత్రంతో భారీ హిట్ అందుకుని అభిమానుల ఆకలి తీర్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సుజీత్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం 2025లో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. ఆ తర్వాత పవన్ నటించబోయే సినిమాపై విపరీతమైన చర్చ జరుగుతోంది. పవన్ లైనప్ లో బడా డైరెక్టర్స్ ఉన్నారు. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా దర్శకులను లైన్ లో పెట్టారు పవన్ కళ్యాణ్. ఆ లైనప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ కన్నడ ప్రొడక్షన్ హౌస్ కేవీఎస్ ప్రొడక్షన్ సంస్థకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంస్థలో పవన్ కళ్యాణ్ ఓ చిత్రంలో నటించేందుకు ఒప్పందం జరిగిందట. ఇప్పటికే పలుమార్లు కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మాత ఎస్కే లోహిత్ పవన్ ని కలిశారు. ఈ క్రమంలోనే ఆ సంస్థలో పవన్ కళ్యాణ్ మూవీ లాక్ అయింది. ప్రస్తుతం కేవీఎన్ సంస్థ సరైన దర్శకుడు కథ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం కేవీఎన్ సంస్థ ఇద్దరు క్రేజీ తమిళ దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ఇద్దరు ఎవరో కాదు, ఒకరు లోకేష్ కనగరాజ్ కాగా మరొకరు హెచ్ వినోద్. వీళ్ళిద్దరూ ప్రూవెన్ దర్శకులు. లోకేష్ కనగరాజ్ కి అయితే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉంది. ఖైదీ, విక్రమ్, కూలీ లాంటి చిత్రాలని లోకేష్ కనగరాజ్ తెరకెక్కించారు. ఇక హెచ్ వినోద్ కూడా ప్రతిభావంతుడు. థ్రిల్లర్, స్టైలిష్ యాక్షన్ మూవీస్ తెరకెక్కించడంలో ఇతడు దిట్ట. వినోద్ ఇప్పటికే అజిత్ తో వలిమై, తెగింపు అనే చిత్రాలను రూపొందించారు. ప్రస్తుతం దళపతి విజయ్ తో జననాయక్ అనే చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. లోకేష్ కనగరాజ్, హెచ్ వినోద్లలో ఒకరితో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సెట్ అయ్యేలా కేవీఎన్ సంస్థ చర్చలు జరుపుతోంది. పవన్ అభిమానులంతా లోకేష్ కనగరాజ్ తో మూవీ సెట్ కావాలని కోరుకుంటున్నారు. పవన్ లోకేష్ కాంబినేషన్ లో సెట్ అయితే ఆ ఇంపాక్ట్ ఓజీ చిత్రానికి 100 రెట్లు ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ ప్రస్తుతం భారీ చిత్రాలని నిర్మిస్తోంది. యష్ తో టాక్సిక్ మూవీ వీరి బ్యానర్ లోనే రూపొందుతోంది. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో మెగా 158 చిత్రాన్ని కూడా వీరే నిర్మిస్తున్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ డేట్ సంపాదించిన కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ లోకేష్ కనగరాజ్ లేదంటే హెచ్ వినోద్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు టాక్. పవర్ స్టార్ ఆ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ దర్శకత్వంలో నటించబోతున్నాడని చాలా వార్తలు వస్తున్నాయి. కాకపోతే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలపై ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో అదిరిపోయే గ్యాంగ్స్టర్ మూవీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని వేచి చూడాలి.